ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి. ఒక ఊర్లో ముసలవ్వ, ఓ బుజ్జిమేక ఉండేవారు. తనకంటూ ఎవరు లేని ఆ అవ్వ బుజ్జిమేకను పెంచుకుంటూ ఉండేది. ప్రతిరోజు దాన్ని అడవికి మేత కోసం తీసుకెళ్లేది అవ్వ. ఒకరోజు మాత్రం మేతకు తీసుకెళ్లేదు. అది గమనించిన మేక, "ఏమైందవ్వా, నన్ను మేతకెందుకు తీసుకెళ్లలేదు?" అని అడిగింది. "ఏమీ లేదు బుజ్జిమేక, నాకు జ్వరం వచ్చింది. నిన్ను మేతకు ఎలా తీసుకెళ్లాలో అర్థం కావడం లేదు" అని చెప్పింది. "మరేం పర్వాలేదవ్వా, నేను ఒక్కదాన్నే ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా" అని చెప్పి బయలుదేరింది బుజ్జిమేక. అలా వెళుతుండగా దారిలో నక్క ఒకటి ఎదురైంది. అది మీద పడి తినేందుకు రాగానే మేక ఇలా అంది, నక్కబావా, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందువులే అని చెప్పింది. ఆలోచనలో పడ్డ నక్క సరేనని పంపించింది. తరువాత మేక నడుస్తూ ఉంటే ఒక తోడేలు ఎదురైంది. అది కూడా మేకను తినేందుకు రాగానే, "వద్దు తోడేలు బావా, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా, అప్పుడు నన్ను తిందువులే" అంది. తోడేలు కూడా సరేనని ఒప్పుకున్నది. అలా మేక మెల్లిగా నడుస్తూ పచ్చగడ్డి తింటూ వెళ్తూ ఉంటే దారిలో పులి ఎదురైంది. అమాంతము మీద పడి తినేసేందుకు పులి మేక దగ్గరకు ఉరిక్కి వచ్చింది. ఇక్కడ కూడా మేక తెలివిగా పులితో పైన అందరికీ చెప్పినట్టుగానే చెప్పింది. అంతా విన్న పులి, "సర్లే గాని త్వరగా వచ్చేయి, నాకు చాలా ఆకలిగా ఉంది" అని చెప్పి పంపించింది. అమ్మయ్య, బ్రతుకు జీవుడా అనుకొని వెళ్తూ ఉన్న మేకకు సింహం కూడా ఎదురైంది. సింహం కూడా అందరిలాగే తినేసేందుకు వచ్చింది. మేక కూడా ఎప్పట్లాగే, "వద్దు సింహం బావా, వద్దు, ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వస్తా, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వస్తా" అని నమ్మబలికింది. మేక మాటను నమ్మిన సింహం కూడా మిగతా అన్నిటిలాగే ఎదురు చూస్తూ కూర్చున్నది. అలా అన్నిటినీ బారి నుండి ప్రాణాలు బయటపడ్డ బుజ్జిమేక ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసింది. అక్కడే ఒక పెద్ద గుమ్మడికాయ కనపడగానే అందులోని దూరి కూర్చొని, "దొర్లు దొర్లు గుమ్మడికాయ, దొర్లకుంటే దోసకాయ" అనుకుంటూ బయలుదేరింది. అలా పోతూ ఉంటే సింహం ఎదురవుతుంది. అప్పుడు సింహము, ఇటుగా ఒక మేక పోయింది, నువ్వేమైనా చూశావా" అన్నది. అప్పుడు ఆ గుమ్మడికాయ, లేదు, నేను వచ్చేదారిలో నాకు ఎవ్వరూ కనబడలేదు" అన్నది. అలా పోతూ ఉంటే పులి ఎదురై, "ఇటుగా ఒక మేక వెళ్ళింది, నువ్వు గాని చూశావా" అంటూ ఆరాలు తీసింది. "నాకు అలాంటి మేక అస్సలు కనపడలేదు" అని చెప్పింది. తప్పించుకుంది బుజ్జిమేక. అలాగే మిగతా సింహం, తోడేలుకు కూడా ఇలాగే బదిలిస్తూ వేగంగా గుమ్మడికాయలోంచి దొర్లుకుంటూ పోయింది. అయితే తెలివైన నక్కకు మాత్రం అనుమానం వచ్చి గుమ్మడికాయను ఒక పెద్ద బండరాయిని తెచ్చి అడ్డం పెట్టింది. దీంతో విషయం అర్థమైన మేక గుమ్మడికాయను చీల్చుకొని బయటకు వచ్చి చెంగుని ఎగురుకుంటూ నక్కకు అందకుండా తప్పించుకొని పారిపోయింది. ఎలాగోలో అవ్వ దగ్గరకు చేరుకున్న బుజ్జిమేక సంతోషంగా అవ్వతో ఇలా అంది, "ఎర్రకొండకు పోయి ఎండుగడ్డి మేసి వచ్చాను, పచ్చకొండకు పోయి పచ్చగడ్డి మేసి వచ్చాను." ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.